హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు టమాటా పచ్చడి నేను ఉడకపెట్టి చేస్తున్నాను. అంటే ఆవిరి పైన ఉడకపెట్టుకొని ఈ పచ్చడి అనేది తయారు చేసుకుంటాము. దానికి ముందుగా టమాటాలని ఈ ఆవిరి రొట్టె ఏదైతే వేసుకుంటామో దాని మీద ఆవిరి పైన ఉడికించుకోవాలి. దీనికి ఎక్కువ టైం అయితే పట్టదండి. చాలా తొందరగానే టమోటాలు అనేవి ఉడికిపోతాయి, అంటే మగ్గిపోతాయి. ఆ పైన తర్వాత పొట్టు ఏదైతే ఉంటుందో ఆ పొట్టు తీసేసుకొని ఈ పచ్చడి అనేది తయారు చేస్తామన్నమాట. చాలా తక్కువ టైంలో చక్కగా ఉడికిపోయినాయి చూడండి. ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఆ పైన పీల్ అనేది వచ్చేస్తుంది. అవి చల్లారిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఆ పైన పొట్టు అనేది తీసేద్దాం. తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తొక్కలైతే వేయకండి, అది వేయడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ అనేది రాదు. ఈ పచ్చడికి ఇంకా ఏమేం కావాలంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, వీటిని మనము ఆయిల్లో బాగా వేపేసుకోవాలి. వేపుకున్న తర్వాత అంటే వేపుకోవడం కూడా దోరగా వేపుకోండి, నల్లగా మార్చేసి మాత్రం చెయ్యొద్దు. అంటే నల్లగా చేసేసారనుకోండి పచ్చడి అంతా కూడా బ్లాక్ కలర్లో బాగోదు, మాడు వాసన వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. ఇవి వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలను కూడా వేసేసి చక్కగా మగ్గించుకోవాలి. అంటే ఆ వాటర్లోని ముక్కలన్నీ కూడా మగ్గుతాయి. అప్పుడు ఈ పచ్చడికి మరింత టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొంచెం చింతపండు ఇది కూడా వేసి ఆ నీరంతా కూడా ఇంకిపోయేలాగా మనము దగ్గరికి చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకొని ముందుగానే మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ వేపుకొని వెల్లుల్లిపాయలు ఇవన్నీ, ఎండుమిర్చి ఇవన్నీ వేపి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో, అది ఈ టమాటా గుజ్జు ఏదైతే ఉంటుందో అది కూడా చల్లారి పెట్టుకొని చక్కగా మిక్సీలో మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోనండి నేను చక్కగా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత దీనికి తాలింపు వేయాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఉంటే సరిపోతుంది. ఆయిల్ మరిగిన తర్వాత మనము ఈ పోపు దినుసులన్నీ కూడా వేసేసుకొని ఆ తర్వాత అందులో మనం చక్కగా మెత్తగా నూరి పెట్టుకున్నాం కదండి టమాటా పచ్చడి, ఆ టమాటా పచ్చడి అంతటిని కూడా అందులో వేసేస్తామన్నమాట. వేసేసి చిన్న మంట మీద మనము అలాగా కలుపుతూ ఉండాలండి. అడుగంటుకుంటూ ఉంటుంది. దగ్గరుండి మనము చిన్న మంట పైన కలుపుకుంటూ ఉండాలన్నమాట. లేదనుకోండి మాడు పట్టేసి చేదు కింద అయిపోతుంది, పచ్చడి అంతా మాడిపోతుంది. ఇందులోనే కొంచెం ఒక చిన్న రవ్వంతా బెల్లం కూడా వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇలాగ మనము రెడీ చేసుకోవాలన్నమాట టమాటా పచ్చడి. మీకు టమాటా పచ్చడి రెడీ అయ్యింది అని తెలియాలి అంటే ఇలాగ పచ్చడి ఆయిల్ని వదిలేస్తుంది అనమాట. గిన్నెని పట్టుకొని ఇలాంటి టైంలో మనకి ఈ పచ్చడి అనేది రెడీ అయినట్టు తెలిసిపోతుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే టమాటా పచ్చడి చాలా ఈజీగా తయారైపోయింది కదా. తిని కామెంట్ చేయండి.